5. నీవు వ్యాపారము చేయుటకు సమర్థుడవే, సర్వమును శుభమగును. కానీ వాణిజ్యము చేయునప్పుడు నీ పాండిత్యమును ప్రక్కన పెట్టవలయును. లేనిచో పాండిత్యముతోనే వ్యాపారము చేయవలయును. శ్రీ సాయిబాబాను విశ్వసించి ఆరాధించుము, సర్వత్రా సుఖం కలుగును. విష్ణు పూజ, పెసలు దానము చేయుట మంచిది. ఇప్పుడు 6వ నెంబరు, లక్ష్మీదేవిని ఆరాధించుము, శ్రీ సాయిని విశ్వసించుము, అహమును విడువుము, బొబ్బర్లను దానము చేయుము, స్త్రీల యందు జాగరూకుడవై యుండుము. 7. త్వరగా రుద్రాభిషేకమును మృత్యుంజయ జపమును చేయుము, శ్రీ సాయిని ఆశ్రయించుము, బాబా పేరున నువ్వులను నల్లని వస్త్రమును దానమీయుము. 8. శ్రీ సాయి స్మరణమును సూర్య నమస్కారములను చేయుము, మేలు చేయుము, మనశ్శాంతి లభించును. దేనికిని త్వరపడవలదు, ఉలవలు దానమిచ్చి చూడుము. 9. శ్రీ సాయిబాబాను శరణు వేడుము, కందులను దానమీయుము, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షష్ఠీ తిథి నాడు కృత్తికా నక్షత్రముయున్న మంగళవారము నాడు 9 పర్యాయములు అర్చించుము, శత్రువులు తొలగిపోయెదరు, జయమగును. 10. తొందరపడవలదు, దుఃఖములు క్రమముగా దూరమగును, ఆపదలు తొలగును, వ్యాధి కుదురును. 11. ఫలాపేక్ష రహితముగా పనిచేసినచో శ్రీ సాయిబాబా సహాయముండును. 12. శ్రీ సాయి దయగలదు, చింతింపవలదు, ఇరువురు మిత్రుల తోడ్పాటు వలన పనులగును. 13. ప్రేమ వలన లోపాలను అధిగమించవచ్చును, స్నేహితుల సహాయంతో సఫలత లభిస్తుంది, విజయం చేరువలోనే ఉంది. 14. జాగరూకుడవై ఉండకపోతే చేతికందినది జారిపోతుంది, ఎవరిది వారికిచ్చివేయకపోతే కష్టముల పాలవుతావు, శ్రీ సాయిని స్మరింపుము. 15. వంశపారంపర్యముగాను నీకు నీవు స్వయముగాను కూడా భాగ్యవంతులే, శ్రీ సాయి సేవ ఎందుండుము, కష్టములన్నింటినీ ఆయనే ఒడ్డుకు చేర్చును. 16. నీకంటే అదృష్టవంతుడు మరొకడు ఉండడు. 17. తప్పు చిన్నదే అయినా వెంటనే క్షమాపణ కోరడము సంస్కారము, తద్వారా మనశ్శాంతి కలుగుతుంది. శ్రీ సాయికి టెంకాయను సమర్పించుము. 18. శ్రీ సాయినాథుని స్మరించుట విడువకుము, మనశ్శాంతి కలుగును, సంఘములో గుర్తించబడదవు.